స్వయంగా రేవంత్ రెడ్డి గారే నేను ఒక రియల్టర్ని, నాకు రియల్ ఎస్టేట్కి సంబంధించి పూర్తి అవగాహన ఉంది కాబట్టి దాని అభివృద్ధి గురించి ఎవ్వరు కూడా టెన్షన్ పడాల్సిన పని లేదు అని చెప్పినటువంటి ఆయన స్పీచుల్లోంచే ఒక ప్రశ్న ఏంటంటే, ఇవాళ రియల్ ఎస్టేట్ ఎక్కడుంది అంటే అంటే హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ ఎక్కడికో పడిపోయింది అనేటువంటి భావన ప్రజల్లో ఉంది. కారణం ఏంది? సి హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ పడిపోలేదు. హైడ్రా వల్ల మార్కెట్ కరెక్షన్ అవుతుంది. హైడ్రా వల్ల సామాన్యునికి కొనే ప్రాపర్టీ మంచిదా కాదా, దాని లీగల్ శాంటిటీ ఏందో చూసుకునే పరిస్థితికి వచ్చింది. హైడ్రా వల్ల సామాన్యుడు ఎంతో కష్టపడి సంపాదించుకునేది గతంలో మాదిరిగా మోసదారుల చేతిలో పడకుండా, రియల్ ఎస్టేట్లో మాఫియా చేతిలో పడకుండా ఇల్లీగల్ ప్రాపర్టీస్ని కొనుక్కునే పరిస్థితి లేదు. కాబట్టి మార్కెట్లో వాల్యూ అంటే ప్రతి ప్రాపర్టీకి పర్మనెంట్ వాల్యూ ఉండే విధంగా, అంటే అప్రిషియేషన్ ఉండే విధంగానే బయర్ కొనే పరిస్థితి ఉంది ఇప్పుడు. రెండోది, రియల్ ఎస్టేట్ అనేది గ్లోబల్ సినారియో. ఇది ఒక హైదరాబాద్ నగరానికి రియల్ ఎస్టేట్ ముడిపడి ఉండదు. రెసిషన్ అనేది, ఇన్ఫ్లేషన్ అనేది ఇది గ్లోబల్ సిస్టమ్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రంప్ వార్ తీసుకొచ్చిండు, డీజిల్ క్రైసిస్, ఫ్యూయల్ క్రైసిస్ వచ్చింది. ఈ ఎఫెక్ట్ ఉంటుంది సిస్టమ్ మీద. మీరు చూసినట్టయితే రాజశేఖర్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు 2004లో అందరు భయపడిపోయారు. మీరు గుర్తుకుందో లేదో అప్పుడు. చంద్రబాబు నాయుడు గారు విజనరీ లీడరు, ఓడిపోయిండు, రియల్ ఎస్టేట్ ఉండదు, వీళ్ళు కడుపోళ్ళు, వీళ్ళతోటి ఏం కాదని చెప్పి 1-2 ఇయర్స్ మొత్తం దాన్ని సైకలాజికల్ గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉన్న గవర్నమెంట్ మారినప్పుడు ఇమ్మీడియట్గా కొంచెం అదో కొంత పర్సంటేజ్ ఉంటుంది కన్స్ట్రక్టివ్ థాట్ ప్రాసెస్లకు రానికి. ఇంకొకటి, హైదరాబాద్ నగరంలో ఇప్పుడున్న రెసిషన్ ప్రకారం మనం ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇల్లులు ఎవరు కొంటారండి? కొత్త ఇల్లులు కొనాలంటే కొత్తగా వచ్చి, కొత్త ఉద్యోగం వచ్చి, కొత్తగా మ్యారేజ్ చేసుకొని ఒక ఇల్లును కొనుక్కోవాలన్న ఆలోచన ఉంటుంది. సో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ రిలేటెడ్ టు అగైన్ గ్లోబల్ ఎకనామీ. అంటే కొనుగోలు శక్తి పెరిగితేనే కదా కొనేది. కొనుగోలు శక్తి పెరగాలి, ఏముండాలి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ స్ట్రాంగ్ ఉండాలి. సో ఇప్పుడు ఏమైపోయిందంటే, ఇది కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీకో, హైడ్రాకో, దేనికో లింక్ పెడుతుందని ఇది గ్లోబల్ సినారియో. ఇక్కడ మేము వచ్చిన తర్వాత పెద్ద మార్పులు చేర్పులు ఏం చేయలేదు. కానీ నిజాయితీగా చెప్పండి, 2014 నుంచి 23 వరకు ఉన్నటువంటి గ్రోత్ అండ్ 2023 నవంబర్ నుంచి ఇవాళ ఉన్నటువంటి 26 మే వరకు ఉన్నటువంటి పరిస్థితి చెప్పండి. 2007 to 2018 దాకా కూడా క్రైసిసే ఉండే. 2018లో మార్కెట్ కరెక్ట్ అయింది. లాస్ట్ 5 years మార్కెట్ వాస్ ఎక్సలెంట్. ఏది 2007 కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి సెకండ్ టర్మ్ అప్పటికి కొలాప్స్ అయింది మార్కెట్. సో ఎవ్రీ 8 yearsకి దేర్ విల్ బి అగైన్ స్పేస్ ఆఫ్ 8 years. 4 years మార్కెట్ బాగుంటుంది, 8 years స్పేస్ ఉంటుంది. వెన్ యూ గో బ్యాక్ అండ్ సీ, ఇప్పుడు అమెరికాలో కూడా, అమెరికాకి ఏం తక్కువ అండి? అమెరికాలో ఎందుకు రిసెషన్ వచ్చింది? హౌసింగ్ మార్కెట్ ఎందుకు క్రాష్ అవుతుంది? వర్జీనియా లాంటి టాప్ సిటీస్ ఏదైతే ఉన్నాయో, 1 million పైన కానీ ఇల్లు దొరకని పరిస్థితి ఉండే. ఇప్పుడు ఆ 1 million ఇల్లులు అట్లనే స్ట్రక్ అయిపోయినాయి. బయర్స్ లేరు, కొనే పరిస్థితి లేదు. ఎందుకంటే మీరు అన్నట్టు స్పెండింగ్ కెపాసిటీ, లే ఆఫ్స్ పెరుగుతున్నాయి, ఏఐ టెక్నాలజీ వస్తుంది. ఈ టెక్నాలజీ వల్ల లే ఆఫ్స్ పెరుగుతున్నాయి. అంటే అందరూ కూడా టెక్నాలజీ అప్గ్రేడ్ చేసుకుంటేనే జాబులు మిలిగే పరిస్థితి ఉంది. దీనికి ఒక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి సంబంధం లేదు. అసలు హైడ్రా అనేది కారణమే కాదంటారు మీరు? హైడ్రా అనేది లేక్ ఫ్రంట్స్, ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్కి సంబంధించిన సబ్జెక్ట్. హైడ్రా అనేది రియల్ ఎస్టేట్కి ఎక్కడో బ్రహ్మాండంగా లీగల్గా కట్టుకునే స్ట్రక్చర్స్కి హైడ్రాకి ఏం సంబంధం? కానీ ఒక సామాన్యుడు చెప్తాడు, అది ఎక్కడ కొనాలన్నా భయం వేస్తుంది, అది హైడ్రా వస్తుందేమో, లేదా ఎఫ్టీఎల్ అంటారా, బఫర్ జోన్ అంటారా, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అంటారా అని చెప్పి భయంతో ఉన్నామని కొంత కొనుగోలు శక్తి కరెక్షన్. మనిషికి అవేర్నెస్ వచ్చింది. ఒకప్పుడు అవేర్నెస్ లేకుండే, మీరు పాజిటివ్ చూస్తున్నారు. అవేర్నెస్ వచ్చింది మనిషికి. కొనే ప్రాపర్టీ ఎవరు కడుతుర్రు, కట్టే వ్యక్తికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ, కట్టే వ్యక్తికి ఉన్నటువంటి డాక్యుమెంటేషన్, ఒక లీగల్ ఒపీనియన్. ఒకప్పుడు లీగల్ ఒపీనియన్ కొంతమంది తీసుకుందరు. ఏది బఫరు, ఏది ఎఫ్టీఎల్, ఏది రివర్ బెడ్ అనేది క్లియర్ మెన్షన్ చేసింది. ఏది గవర్నమెంట్ సర్వే నెంబరు, ఏ సర్వే నెంబర్లో గవర్నమెంట్ ప్రాపర్టీ ఉంది, ఏది పార్కు, ఏది రోడ్డు అనేది కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి క్లారిటీ. ప్రజలు చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఉంది దేశంలో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు. థ్యాంక్ యూ.